వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసీ 2024 కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. న్యూ వెబ్సైట్ కూడా మనకు రావడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాంట్లో మనకు కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఇచ్చారు. దాంతోపాటు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది కూడా వెబ్సైట్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. కమిట్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది జూలై 19th నుంచే క్లాసెస్ అని చెప్పారు. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ సంబంధించి అసలు ఎటువంటి డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో కానీ అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్లో కానీ మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ క్లియర్గా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని. సో ఇక్కడ మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏమైనా మెన్షన్ చేశారు చూడండి. వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్. సో వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ అని మెన్షన్ చేశారంటేనే నెక్స్ట్ తర్వాత కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, అంటే నెక్స్ట్ ఫేజెస్ కూడా కండక్ట్ చేస్తారు. కానీ నెక్స్ట్ ప్రతి ఇయర్ కండక్ట్ చేసిన తర్వాత 2 ఫేజెసే కండక్ట్ చేసి మళ్ళీ ప్రొటెస్ట్ ధర్నాలు చేస్తే థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది తెలియదు. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి మాత్రమే డేట్స్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి డేట్స్ ఇవ్వలేదు. అంటే సెకండ్ ఫేజ్ కన్ఫామ్గా లేట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. లేట్ ఎప్పుడు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అనేది మళ్ళీ షెడ్యూల్ అనేది వెబ్సైట్లో ఇచ్చేంత వరకు కూడా తెలియదు. మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ డేట్ ఇచ్చారు, మరి కన్ఫామ్గా సెకండ్ ఫేజ్ ఉంటుందా లేదా, మనకి ఇక్కడ డేట్స్ లేవు కదా అని డౌట్ రావచ్చు. డౌట్ వచ్చిన స్టూడెంట్స్కి మీకు క్లారిఫికేషన్ ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లో ఉంది, చూపిస్తాను చూడండి. మనకు ఫస్ట్ ఫేజ్లో షెడ్యూల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్ అందరికీ కాదు, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరికీ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. వీళ్ళకు సీట్ అలాట్మెంట్ అనేది సెకండ్ ఫేజ్లో ఇస్తారు. అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో ఇస్తారు, కొంతమందికి వాళ్ళ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. వీళ్ళకు సీట్ ఇవ్వడానికైనా సరే కంపల్సరీగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. వీళ్ళ మెరిట్ లిస్ట్ అన్నీ రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, వీళ్ళది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనకు టైం టు టైం అప్డేట్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. ప్రజెంట్ అయితే సెకండ్ ఫేజ్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఫేజ్ తర్వాతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. థ్యాంక్ యూ.